వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. విబిఆర్ కంప్యూటర్ యాజమాని భీమరాజు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం. రక్తదానం అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిన సామాజిక బాధ్యత. రక్తం సరైన సమయంలో అందకపోవడం వల్ల ఆపదలో ఉన్న ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. రక్తదానం వల్ల ఆపదలో అత్యవసర సమయంలో ఉన్నవారి ప్రాణాలను కాపాడడానికి తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో వైద్యులు వజిహాత్ అజీన్, స్టాఫ్ నర్స్ మంజుల, లక్ష్మక్క, ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మణ్, శ్రీనివాస్, వీరప్ప. రక్తదానంలో పాల్గొన్న అభ్యర్థుల పేర్లు భీమరాజు, అభిజిత్, పులిందర్ గౌడ్, రవి, వెంకటేష్, శ్రీనివాస్, రాము మరియు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా రెండవసారి రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రాంతం నుండి గర్భిణీ స్త్రీలు కావచ్చు, ఏదైనా యాక్సిడెంట్లు జరిగినటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరత్ర కొడంగల్ ప్రాంతం నుండి చాలామంది తాండూరు ప్రాంతానికి వెళ్తారు. కాబట్టి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రానికి మేము ప్రతి సంవత్సరము నా పుట్టినరోజు 10 యూనిట్లకు తగ్గకుండా ఈసారి కూడా ఇవ్వడం జరిగింది. అన్నవాళ్ళు కూడా ఎప్పుడు మాకు సహకరించి, అంటే ఇది ఒక్కరోజే కాకుండా సంవత్సరాంతము మాకు ఇక్కడ నుంచి పంపించిన వాళ్ళకి చాలామంది కూడా హెల్ప్ చేస్తారు. మేము ముందు కూడా ఇదే విధంగా మీ అందరికీ తోడుండి మా ప్రాంతం వాళ్ళకు కూడా సహకరించుకుంటూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పట్టణ కేంద్రంలోని విబిఆర్ కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో నా మిత్రుడు వి భీమరాజ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే భీమరాజ్ గారు నాకు తెలిసి గత 10-12 సంవత్సరాల నుంచి ఈ చుట్టూ సరౌండింగ్ ఉన్న విలేజ్లో మొత్తం స్టూడెంట్స్కు కంప్యూటర్ పరిజ్ఞానంతో చాలా మంచి శిక్షణ ఇవ్వడం జరిగింది. మరియు ఆయన అదే ఆలోచనతో ఈరోజు రెండోసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అనేది అంత మామూలు విషయం కాదు. ఆయన ఇంకా మున్ముందు మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలని చెప్పేసి, సమాజంలో ఇంకా మంచి గుర్తింపు తీసుకోవాలని చెప్పేసి, ఆయన నిండు నూరేళ్ళు ఆయురాలతో ఉన్నారని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి వైద్య సిబ్బంది కానీ మరియు మీడియా మిత్రులు కానీ అందరికీ ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఏర్పాటు చేసినటువంటి భీమరాజు అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు. అన్న, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలి, సమాజానికి మీ వద్ద సహకారం అందించాలి. అదేవిధంగా ఈ రక్తదానంలో పాల్గొన్నటువంటి బృందం అందరికీ, వైద్య బృందానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ సమాజం మనకి ఏమి ఇచ్చింది, దేశం మనకి ఏమి ఇచ్చింది అనేటటువంటి మాటలు వినబడతా ఉంటాయి అక్కడక్కడ. కానీ దేశానికి మనం ఏమి ఇస్తున్నాము, ప్రాంతానికి మనం ఏమి ఇస్తున్నాము, ఈ సమాజానికి ఏమి ఇచ్చిపోతున్నాం అనేటటువంటి విషయాన్ని మర్చిపోతున్నటువంటి యువతరానికి ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. బతికినున్న రోజుల లోపల సొసైటీలో ఎంతో కొంత మన పాత్ర ఉండాలి, సమాజానికి మనం అంత ఉపయోగపడాలి. అంటే ఈరోజు ఇస్తున్నటువంటి రక్తదానము ఎంతోమంది అభాగ్యులకు ఆపద కాలంలో ఉపయోగపడుతుంది, ఒక ప్రాణాన్ని నిలబెడుతుంది, ఇంకో ప్రాణానికి ఊపిరి పోస్తుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం. భీమరాజు అన్న గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వాళ్ళతోటి మా బృందం అంతా కూడా కలిసి రావడం కూడా గొప్ప అవకాశంగా, ఒక అదృష్టంగా భావించవచ్చు. మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో యువత ముందుకు రావాలి. ఈ సమాజానికి మనం ఏదో ఇవ్వాలి, ఏమో చేసుకోవాలి అనుకుంటుంటాం, కానీ వేదిక దొరకక, లేకపోతే సమయం అనుకూలించక చాలా మంది మిత్రులు ఈ సమాజానికి ఏమి ఇవ్వలేకపోతున్నారు. అటువంటి వాళ్ళు ఇటువంటి అవకాశాలను తీసుకోవడానికి ఏదో ఒక అవకాశంగా భావించవచ్చు. యువత ఇంకా కూడా ఇటువంటి అవకాశాల లోపల, ఇటువంటి అవకాశాలు ఎక్కడ దొరికినా కూడా ముందుకు వచ్చి రక్తాన్ని అందించి తోటి ప్రాణులందరికీ కూడా ఎంతో కొంత ఆశగా నిలవాల్సినటువంటి వేదికగా భావించి మరొకసారి ఈ బృందం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.